కనిపించిన నాలుగో సింహం అవినీతికి ఆజ్యం పోస్తోందా? పోలీస్ డిపార్ట్మెంట్కు కుల వైరస్ సోకిందా? అయిన వారికి అందలం, కాని వారికి ప్రాధాన్యత లేని పోస్టులు ఇచ్చారా? అవుననే అనిపిస్తోంది ఇటీవల విశాఖ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిపిన పోలీస్ అధికారుల బదిలీల తీరు. పోలీస్ బదిలీలపై ఓ ప్రత్యేక కథనం. విశాఖ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల పాతవారికి స్థానచలనం కల్పిస్తూ కొత్త వారికి పోస్టింగులు ఇచ్చారు. ఈ బదిలీల తీరుపై పలు విమర్శలు గుప్పుమంటున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి మంచి స్థానంలో పోస్టింగ్ ఇవ్వడం, నీతికి నిజాయితీకి నాలుగో సింహంలా నిలబడిన వారికి ఎలాంటి ప్రాధాన్యత లేని పోస్టింగులు ఇచ్చినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు విషయానికి వస్తే విశాఖ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో జోనల్ స్థాయి నుంచి అప్గ్రేడ్ అయ్యాయి. కమిషనరేట్ పరిధిలో ఇప్పుడు 23 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఇటీవలే నగర పరిధిలోని స్టేషన్ల ఎస్ఐ, సిఐ, డిఎస్పీ స్థాయిల్లో బదిలీలు జరిగాయి. బదిలీల పోస్టింగ్ ఇచ్చిన తీరు పలు విమర్శలకు దారితీస్తున్నాయి. కుల ప్రాతిపదికన స్టేషన్లు కేటాయించినట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయని పౌరులు గుసగుసలాడుకుంటున్నారు. రాజకీయంగా అభివృద్ధి చెందిన ఓ కులం, ఆ కులానికి వకాలతు పుచ్చుకుంటున్న మరో కులం వారికి మాత్రమే ప్రాధాన్యత కల్పిస్తూ పోస్టింగులు ఇచ్చారని తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అధికారులకు ప్రాధాన్యత లేని పోస్టింగులు కట్టబెట్టారన్న విమర్శలను విశాఖ పోలీస్ కమిషనరేట్ మూటగట్టుకుంటోంది. అవినీతి ఆరోపణలతో పీకల్లోతు కూరుకుపోయి ఏసీబీ అధికారులకు చిక్కినా ప్రాధాన్యత గల పోస్టింగ్ ఇవ్వడం దుమారం రేపుతుంది. అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెడుతూ సరాసరి సిపికే జవాబుదారీగా నిలిచే టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్లో 7 నెలలు కాకముందే ఓ ముస్లిం మైనార్టీకి చెందిన సిఐ స్థాయి అధికారిని బదిలీ చేశారు. అది ఏ కారణం లేకుండా బదిలీ చేస్తూ ప్రాధాన్యత లేని పోలీస్ శిక్షణా కేంద్రానికి బదిలీ చేశారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు కోరిక మేరకు పోస్టింగులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ బదిలీలలో జరిగిన లీలలు కోకొల్లలు. మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న ఓ సిఐపై అవినీతి ఆరోపణలున్నాయి. అతనిపై సిపి అమిత్ గార్గ్కు ఫిర్యాదు కూడా అందింది. అయినా సరే సదరు సామాజిక వర్గమే అతనికి ప్రాధాన్యత కలిగిన పోస్టును కట్టబెట్టిందన్నది చర్చనీయాంశమైంది. కొత్తగా మహారాణిపేట పోలీస్ స్టేషన్కు పోస్టింగ్ అయిన పోలీస్ అధికారి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సీ, ఎస్టీ కేసులతో పాటు డాక్టర్ లాకప్ డెత్ కేసు వివాదంలో కూడా చిక్కారు. అతనికి అత్యంత ప్రాధాన్యత కలిగిన పోస్టును కేటాయించడం నగర పౌరుల్లో చర్చనీయాంశమైంది. ఇలా చెప్పుకుంటూ పోతే కుల ప్రాతిపదికన ప్రాధాన్యత కలిగిన పోస్టింగులు ఇచ్చినట్టు ఇట్టే అర్థమైపోతోంది. దళిత, వెనుకబడిన తరగతుల వారితో పాటు మైనార్టీ పోలీస్ అధికారులకు ప్రాధాన్యత లేని పోస్టింగులు కట్టబెట్టడంపై ప్రజా సంఘాలు తప్పుబడుతున్నాయి. సాక్షి న్యూస్, విశాఖపట్నం.